గుమ్మడికాయల్ని తలపించేలాంటి ఆనపకాయ వడియాలు. అందరికీ గుమ్మడికాయ వడియాలంటే ఇష్టమే కదా. మరి మనం సేమ్ అదే రుచితో ఉండే ఈజీగా అయిపోయే ఆనపకాయ వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇవైతే సేమ్ ఇంకా గుమ్మడి వడియాలు ఎలా ఉంటాయో ఆనపకాయ వడియాలు కూడా అలాగే ఉంటాయి. గుమ్మడికాయ తినకూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆనపకాయ వడియాలు తినచ్చు. దానికోసం అయితే ముందుగా నేను ఒక చిన్న గ్లాస్తో మినప్పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. మినప్పప్పు కనీసం 4-5 గంటలు నానబెట్టుకుని ఉంటే సరిపోతుంది. అలాగే అదే గ్లాస్తో ఆనపకాయల్ని ముక్కలుగా కట్ చేసి 8 గ్లాసుల వరకు ఆనపకాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఆనపకాయ ముక్కల్లో కల్లుప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నార్మల్గా గుమ్మడికాయలో ఎలాగైతే వాటర్ వస్తుందో మనకి ఆనపకాయలో కూడా అలాగే వాటర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఆనపకాయ ముక్కలకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి బాగా పిండాలన్నమాట ముక్కల్ని. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేయడానికి ఇలా మూత పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టేస్తే మొత్తం అందులో నుంచి వాటర్ అంతా బయటికి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలతో మనం వడియాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం నానబెట్టి ఉంచుకున్న మినప్పప్పును కూడా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని నార్మల్గా గారెల పిండి ఎలాగైతే ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలో మనం ముందుగానే ఉప్పు పసుపు కలిపి ఉంచుకుని వాటర్ని పిండేసి ఉంచిన ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. వడియాలు అనేది మనకి ముద్దలు ముద్దలుగా పెడతాం కాబట్టి వాటర్ ఏం లేకుండా బాగా పిండేసి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇంకా అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవైతే వడియాలకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోండి. ముక్కలు మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోయే మనకి వడియాలు ఎలా పెడతాము నార్మల్గా ఇలా ఉండలా పెట్టేయడానికి వీలుగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మీరు వడియాలు ఎలాగైతే పెట్టుకుంటారో షీట్లో ఆ విధంగా మొత్తం ఈ విధంగా వడియాలన్నీ పెట్టేసిన తర్వాత వడియాల్ని 3-4 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 డేస్ పైనంతా ఎండిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఇంకో డే ఎండ పెట్టుకోండి. నాకు మొత్తం కంప్లీట్గా ఎండిపోయిన ఆనపకాయ వడియాలను చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు. సో పర్ఫెక్ట్గా ఆనపకాయ వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక మనం ఫ్రై చేసి చూద్దాం. చూసారు కదా, ఇవైతే చూడటానికి సేమ్ ఇంకా ఎలా ఉన్నాయి గుమ్మడి వడియాలాగే ఉన్నాయి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈజీగా పెట్టుకోవచ్చు. ఆనపకాయ అయితే ఈజీగా దొరుకుతుంది, పైగా తక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి గుమ్మడికాయ వడియాలని పెట్టుకోలేని వాళ్ళు ఇలా ఆనపకాయ వడియాలని పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వడియాలు ఉంటే ఎంత అన్నమన్నా తినేయచ్చు. పప్పు అన్నంలోకి సాంబార్లోకి ఆనపకాయ వడియాలు చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.